మామూలుగా కొంతమంది ఉప్పు బాగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎందుకలా అంటే నేను ఉప్పు గురించి డీటెయిల్డ్గా మనం వేరే వీడియోలో మాట్లాడదాం. కొంతమంది ఎందుకు రిక్వైర్మెంటు, ఎందుకు వాళ్ళకి నాలుగు కల తినాలనిపిస్తుంది, ఎందుకుని కొంతమందికి తక్కువ తీసుకుంటే అంటే అదే ఎక్కువ అనిపిస్తుంది. గమనించారా మీరు? మామూలుగా మన ఇంటి దగ్గర హౌస్ వైఫ్ కానీ మనం కానీ ఉంటాం, ఉప్పు కొంచెం వేసుకున్నా సరిపోతుంది. అదే మన భోజనాలన్నీ చాలా లైట్గా ఇళ్ళ దగ్గర ఉండే పని చేసుకునే గృహిణులలో తక్కువ వేసుకుంటారు. అదే మీరు గమనించండి, కూలి పని చేసే ఇప్పుడు వడ్డీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలకు కూడా ఏం పెడతారు, వాళ్ళు ఏం తింటారు మీరు గమనించారా? మీరు ఎన్ని కూరలు పెట్టినా ఏదైనా పెట్టండి, ఇంత పచ్చడి కలుపుతారు అన్నంలో. గమనించారు మీరు? ఎందుకు అంత కలుపుతున్నారు? ఎర్రగా అసలు మనం చూస్తే జడుచుకుంటాం. ఎందుకంటే వాళ్ళ శరీరం పగల పనిచేసి ఉప్పు అంతా వాళ్ళకి వాటర్ పోతున్నప్పుడు ఉప్పు అడుగుతుంది. మీరు రెగ్యులర్గా మీరు తినేది, ఇప్పుడు మనమే వాళ్ళ కోసం ఉప్పు ఎక్కువ వేసి ఉండం కదా, మనం తినేది తింటే వాళ్ళు తట్టుకోలేరు. అందుకని పని బాగా చేసేవాళ్ళు, బయట ఎక్సర్సైజులు ఫిట్నెస్ బాగా చేసేవాళ్ళు, వీళ్ళకి లేదా ఆడుకుని వచ్చే కుర్రాళ్ళు బయట మీద ఉప్పు ఎక్కువ వేసుకుంటారు. మీరు గమనించండి, ఎందుకంటే సాల్ట్ వాళ్ళకి పోతుంది కాబట్టి పోయినప్పుడు వాళ్ళ శరీరమే నాలుక దగ్గర రుచిలాగా చేసి అడుగుతుంది. ఇది ఒక శరీరంలో అద్భుతమైన విధానం. మీకు ఇప్పుడు నేను ఎక్కువ తింటున్నానంటే నేను ఏదో కష్టపడి సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా బాగా కష్టపడి ఏదో చెమటలు గారి పని ఏదో చేస్తున్నా కాబట్టి నా నాలిక అడుగుతుంది, నాకు ఎంత రిక్వైర్మెంట్ కావాలో అడుగుతుంది. అదే మా భర్త తింటాడు, సాల్ట్ ఎక్కువ తింటాడు, భార్య తింది. ఎందుకంటే భార్య సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంటి దగ్గర కూర్చుని హౌస్ వైఫ్ తప్ప వేరే చేయట్లేదు కాబట్టి తనకి రిక్వైర్మెంట్ లేదు. అలానే లేబర్ పని చేసేటప్పుడు బాగా కష్టపడి ఉంచేవాళ్ళు మీరు ఎన్ని పెట్టినా పచ్చరేసి తింటాకున్న కారణం అది, పచ్చట్లో కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ భయంకరంగా ఉంటుంది. సాల్ట్ ఆ సాల్ట్ అంత ఉంటే కానీ వాళ్ళు తట్టుకోలేరు. ఆ నాలిక ఆ మంటను దాన్ని స్వీకరించగలిగే స్టేజ్లో వాళ్ళు చేసే శ్రమ అది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఎవడికి సూట్ అయ్యే సాల్ట్ వాడు తినండి. ఎక్కువ తక్కువలు అనేది ఇది మ్యాటర్ ఆఫ్ వాళ్ళు చేసే పని, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీడు ఎక్కువ తింటున్నాడు, వాడు తక్కువ తింటున్నాడు బ్రాండ్లే మాకండి. ఎవరికి తోచినంత నాలుగుకి ఎంతవరకు ఉందనే దాని మీద వీలైనంత వరకు కొద్దిగా తగ్గిస్తేనండి. నిజంగానే ఉప్పు ఎక్కువ అవటం వలన, తినదాల్చకుండా ఎక్కువ అవటం వలన చాలా అనర్థాలు ఉన్నాయి. అట్లానే ఉప్పు అసలు మానేయమంటం కూడా చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఉప్పు అసలు అవసరం లేదు మానేయండి అని. సైన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోడియంని దూరం చేసి ఎందుకు పని రాకుండా చేయాలని అనుకోరు. అలా చాలా తప్పు, సైన్స్కి పూర్తి వ్యతిరేకం. దురదృష్టం ఏంటంటే ఎప్పటికైనా గ్రహించి తెలుసుకోకుండా అదే కంటిన్యూ చేయటం. ఇప్పుడు మనదో తప్పు అని తెలిసిన తర్వాత దిద్దుకోగలగాలి. దిద్దుకోనప్పుడు దాని వలన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళంతా చాలా ఇబ్బంది పడతారు. దాని వలన ప్రాణాలు పోయే పరిస్థితి కూడా అనేక మందికి వస్తుంది. కాబట్టి ఉప్పు ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు తీసుకోండి. సోడియం క్లోరైడ్ రెండు కూడా ఎసెన్షియల్ కావాల్సిన మినరల్స్ మనకి అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరికి తగినంత విధంగా వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ.